హాయ్ ఎవ్రీవన్. నేను పెసలతో చేసే కర్రీస్‌లో ఇది కూడా నా ఫేవరెట్ పెసలతో సాంబారు. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిలు, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, టమోటో వేసి మగ్గించుకోవాలా. తర్వాత కట్ చేసిండే ఆలు, ఇంకా పెసలు వేసి కాస్త ఉడికించుకోవాలనమాట. అది ఉడికే లోపలైతే మిక్సీ జార్‌లోకి పచ్చి కొబ్బరి, తెల్లగడ్డ, కారం పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడరు, ఒక 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసి పసుపు, కొంచెం సాల్టు, మన కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి కర్రీ ఉడికేకి పెట్టాను. ఇంకా కర్రీతో పాటు నేను పిల్లలకి వైట్ రైస్ ఒక బాక్స్లో, తర్వాత క్యాబేజీ ఒక బాక్స్లో, మిల్లెట్స్, ఎగ్స్ కూడా పెట్టేశాను అనమాట. ఎగ్స్ అయితే 10 నుంచి 15 నిమిషాల లోపల తీసేసుకున్నా. ఇంకా మిగతావన్నీ 30 మినిట్స్ లోపు అయితే ఉడికేసింది. ఇదిగోండి పెసల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టీమ్ చేసుకోండి క్యాబేజ్కి అయితే ఆనియన్ వేసి పోపేసుకొని దీంట్లోకి పల్లీలు వేయించేసుకొని కారం పొడి లాగా చేసుకొని పౌడర్ వేసాను అనమాట. ఈరోజు మా లంచ్కి అయితే ఇలా చేసుకున్నాము.